పట్టాల రవీంద్ర గారు అంటే శ్రీరాములయ్య మూవీ తీసినప్పుడు ఇక్కడ జూబ్లీ తీసుకొచ్చారు కదా, అప్పుడు మద్దలచెరు సూరి గ్యాంగ్ మొత్తం కార్ బ్లాస్ట్ చేశారు కదా, ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఆ సమయంలో నేను సిద్దిపేటలో ఉన్నా, అక్కడ లేదు. అయితే నేను ఈవినింగ్ వచ్చే వరకు కొద్దిగా లేట్ అయింది. అప్పుడు సెల్ ఫోన్స్ అవి తక్కువ కాబట్టి కొద్దిగా నాకు సిద్దిపేటలో వర్క్ ఉండి నేను అక్కడ ఉండడం జరిగింది. తర్వాత నేను ఇమీడియట్లీ అపోలో హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అంత జరిగింది. చనిపోయేంత వరకు పట్టాల రవీంద్ర గారు అంటే ఉన్నారు మీరు? వెంటలేను, అంటే ఆయనతో కలిసేవారు ఎక్కువ. నేను ఇంతకుముందు కూడా నన్ను ఒకసారి ప్రశ్నించారు, మీరు పరిటాల రవి గారి అనుచరుడట అంటే నేను ఒకటే మాట చెప్పిన, పరిటాల రవి గారి మిత్రుణ్ణి, అనుచరుని కాదు నేను. మిత్రునికి అనుచరుడికి తేడా? అనుచరుడు అంటే మీకు తెలియదు, మీకు చెప్పేట మీరు చెప్తే ఏంటామని అట్లేం లేదు. మిత్రుడు అంటేనేమో అన్ని అభిప్రాయాలు పంచుకుంటాం. అనుచరుడు అంటేనేమో చెప్పిన పనే చేయాల్సి ఉంటుంది. అట్లా అంతే, ఆయన చెప్పిన పని చేశారా పరిటాల రవీంద్ర గారు? అట్లాంటిది ఏం లేదు. ఏం చేయలేదా? అట్లాంటిది ఏం లేదు. అట్లా ఎప్పుడు మీరు చేశారు? ఏం లేదు. ఓబులరెడ్డి గారు హత్య జరిగింది కదా హైదరాబాద్లో. అవును. అప్పుడు ఎలా ఎక్కడ ఉన్నారు మీరు? అప్పుడు నాకు తను పరిచయం లేదు. అప్పుడు ఇంకా పరిచయం లేదు. రమణారెడ్డి గారు హత్య జరిగినప్పుడు? రమణారెడ్డి గారు హత్య జరిగిన పరిచయం ఉన్నారా? పరిచయం. మీ హస్తం ఏమైనా ఉందా? ఉంటే బయటకు వచ్చేది కదా. హైదరాబాద్ పోలీస్ నంబర్ 1 ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంతే అంటారా? హైదరాబాద్ పోలీసేనా? అంటే నేను అనేది అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం ఏపీ. అప్పుడు తెలుగు రాష్ట్ర పోలీసులు భారతదేశంలోనే నంబర్ 1 పోలీసులు అనేది చాలా సార్లు గుర్తింపు ఉన్నది కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరిగితే బయటపడేవాళ్ళం. ఓకే ఓకే. అంటే రమణారెడ్డి గారిని అప్పుడు ఎవరు చంపారన్నా తెలుసా మీకు? రమణారెడ్డి గారి డెత్ సస్పెక్ట్గానే ఉంది. అది అంతేనంటారా? సస్పెక్ట్ కేసుగానే పరిటాల రవి గారి మీద బుక్ అయింది తప్ప దాంట్లో మర్డర్ జరిగినట్టుగా ఎటువంటి సాక్ష్యాలు లేవు. అందులో ఓబులరెడ్డి గారిది మర్డర్ జరిగింది 100%. ఎవరు చంపినారు? పరిటాల అభిమానులు చంపారని అంటారు. మరి పరిటాల రవి గారికి తెలియకుండానే జరిగిందని కూడా అంటారు. పరిటాల రవి గారు కూడా అటువంటి హత్య కుట్రలు చాలా తక్కువనే చేసిరని నా ఉద్దేశం. తన మనస్తత్వం నేను దగ్గరికి వెళ్ళి చూసిన. ఎలాంటి మనస్తత్వం పరిటాల రవీంద్ర గారిది? ఒకసారి తను నాకు చెప్పడం జరిగింది, నాకు సూరికి డిఫరెన్స్ తెలుసా నీకు అని అడిగాను. అరే మీరే చెప్పు, నేను ఎట్లా చెప్పగలుగుతాను నేను అన్నా. సూరి మందాగుతాడు, సూరి జూదమాడతాడు, సూరి వ్యభిచారం చేస్తాడు. నేను మందు దాగా జూదమాడ ఓన్లీ వ్యవసాయం చేస్తా అని చెప్పాను. వ్యభిచారం బదులు వ్యవసాయం. ఓకే. వ్యవసాయం చేసేస్తాను. తన సొంతగా ట్రాక్టర్ నడపడము తన గ్రామంలో నేను ఒక 10-20 సార్లు చూడడం జరిగింది. ఇప్పుడు ఎక్కి కూర్చున్నారు ట్రాక్టర్ల పక్కన మీరు? ఎక్కాను కదా. ఓకే. తను వ్యవసాయం తను ప్రజల పట్ల సిన్సియర్గా సర్వీస్ చేసే వ్యక్తి. తను. మీరు మందు కొడతారా? నేను రేర్గా. ఓకే. జూదం ఆడతారా? ఆడడం. అది ఆ రోజే తను చెప్పిన మాటనే స్ఫూర్తి అయింది నాకు. అది ఇంకా మూడో అంశం? అది కూడా లేదు. మూడో అంశం లేదు. కన్నారావు గారు కన్నయ్య మంచి బాలుడు. కన్నయ్య మంచి బాలుడేనా? 100%. నో డౌట్ ఇన్ దట్. ఓకే.